హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము బుజ్జి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అదే మీకు తెలుసు కదా, మా ఊరే వాళ్ళది. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే వాళ్ళ పాపది అన్నప్రాసన కాబట్టి, సో అన్నం ముహూర్తం చేస్తారు, అందుకనే వెళ్తున్నాం అనమాట. ఫైనల్లీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మేము. ఇంకా మీకు తెలిసిందే కదా, మా కార్తీక్కి పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్పేసి, సో అందుకనే ఇంకా రాగానే పాపనైతే ఎత్తుకున్నాడు. వాళ్ళ అమ్మ అయితే రెడీ చేస్తుంది పాపకి. సో ఫైనల్లీ అంటే మాకు తెలిసినవన్నీ మేము పెట్టాము, కరెక్ట్గా పెట్టాము. మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నీ అయితే ఫైనల్గా ప్లేట్లు అయితే అక్కడ పెట్టారనమాట. సో వాళ్ళ అమ్మ కూడా సడన్గా వచ్చారనమాట. ఫోన్ చేయగానే ఇంకా టికెట్స్ కూడా చేయలేదు. జనరల్కి అయితే ఇంకా రామ్మని ఫోన్ చేసింది యోచన వాళ్ళ అమ్మ కూడా వచ్చారనమాట. హైదరాబాద్లో ఉంటారు వాళ్ళైతే వచ్చారు వాళ్ళు కూడా. ఇంకా అవన్నీ అయితే పెడుతుందనమాట. ఇంకా యోచన అంటే చాక్ పెట్టలేదు, చాక్ కూడా పెడతారు కదా అని చెప్పాను. ఇంకా లాస్ట్ తెలిసినవైతే మేము పెట్టామండి. సో ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయి ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా ఇంకేమైనా రెడీ చేద్దామా అని అన్నారనమాట. ఇంటి దగ్గర బెడ్షీట్ పెట్టేయండి అని చెప్పాను. సో గ్రీన్ కలర్ బెడ్షీట్ అయితే పెట్టేశారనమాట. ఇంకా ఫైనల్లీ అనుకోలేదు కదా, అనుకోని ఉంటే మాత్రం ఇంకా డెకరేషన్ బాగా చేస్తుండే. ఇంకా పాపకు కూడా ఇంకా మంచి డ్రెస్ తీసుకుంటుంది అనమాట. సో అనుకోకుండా సడన్గా చేసేసారనమాట. సో తర్వాత మంచి రోజులు కాదంట, అందుకని ఇప్పుడే మంచిదని చెప్పేసి ఇంకా చేసేసారు. సో ఫైనల్లీ అయితే పాపకైతే అక్కడ కూర్చుని పెట్టారండి. ఎంతసేపు పిలిచాం కానీ అస్సలు రావట్లేదు, భయపడిపోతుందనమాట. ఇంకా అప్పుడే నిద్రమత్తులో ఉంది, పడుకొని లేచింది పాప. సో నిద్రమత్తులో ఉందనమాట, కాసేపు వరకు రాలేదు. మేమైతే ఎంతసేపు పిలిచాం చూడండి ఫ్రెండ్స్. చెప్తాను దగ్గరండి బుక్ చూస్తుంది. రా మంచిదడు రా, బుక్ చూడు యూనివర్సిటీ మంచిదే కదా. వచ్చేయండి చిన్న ఆగు ఉండు వస్తుంది, ఆగు, తొందర ఎందుకు. మీరు అన్నట్టు అక్కడ ఆడుకుంటుందండి. అది చిన్న దొరికినా ఉండిపోద్ది అక్కడే. ఇప్పుడు నువ్వు తీస్తా చూడు, అదే చూస్తుంది. లెగండి మీరు. బుక్ బుక్ పట్టుకుంది. పెన్ను, నువ్వు అన్నట్టు పెన్ను. బాగా చదువుతుందిలే బుజ్జి, బాగా చదువుతుందిలే. మళ్ళీ ఇంకొకసారి వదులు, మళ్ళీ వదులు. మళ్ళీ సెకండ్ టైం వదిలేము, అంటే 3 times ఇలా వదులుతారు కదా, అలా సెకండ్ టైం అయితే వదిలేమన్నమాట. సో చూడండి ఈసారి ఏం పట్టుకుంటుందో మీరే చూడండి. పాప అయితే ఇప్పుడు బంగారం పట్టుకుంటుంది చూడు. ఉన్నీలో ఏం కాదు కానీ వస్తుంది. ఉండండి మీరు పిలకండి. కాలు దిగుతుంది చూడు, చిన్నదైన తీస్తుంది అది. నువ్వు పూలు వేయకపోవాల్సింది, ఆడుకుంటుంది. దా దా దా, బంగారం 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 బంగారం. తీసుకొని తినే తినే. బంగారం అన్నారు కదా, అసలు పట్టుకోలేదు చూడు. ఇంకొకసారి యోచేళ్ళు వదులు. వెరీ గుడ్, అది తినాలండి అలాగా. తిన్నీలో ఏం కాదు కదా. దగ్గర పెట్టు, డబ్బులు కొడుకోది దగ్గర పెట్టు, దగ్గర అటు పెట్టు, బంగారం దగ్గర అలా పెట్టు.
ఇదేలే లాస్ట్ నీకు టాస్క్. ఇట్రా అమ్మా. ఓ నాకేమి కష్టం అనుకోండి. స్లో మాసం లేదు, దా దా చిట్టి, టైం కూడా రైట్ టైం కొంది మళ్ళీ. కమ్ ఫాస్ట్. మంచి టైంకి అది రా నాని రా. మంచి ముహూర్తానికి పుట్టినావు. దిక్కు వెళ్ళు, కలెక్టర్ అవుతావా చిట్టి? అమ్మో చెప్తాను నీ దిక్కు చూస్తాను. దా 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 అలా ముందుకు చూస్తుంది. మరి కూర్చో. నువ్వు నిల్చుంటా. ఉండు బుజ్జి, నువ్వు స్టార్ట్ చేయలేదు కదా, సప్పరిస్తుంది. ఉండు రా రా రా. స్వీట్ బాగుంది, ఇగో ఇది తీసుకురా. అమ్మో అమ్మో రా. అది వస్తుందిరా ఇప్పుడు. అయిపోద్ది, రా అయిపోద్ది. అమ్మో అమ్మ పిలిస్తే వస్తుందేమో. సౌండ్ రా రా ఏదో నగలు పట్టుకో, హారం పట్టుకోవాలి. ఎడిటింగ్ లో ఇవి కట్ చేయండి. అదిగో చాలా నానమ్మ ఇంటి పని తీసేయగలదు. అది కుడి చేస్తారా పడుతుంది చూసినాం Come on, హారం. Come on. అయిపోయింది, తినిపించండి ఇప్పుడు ఇద్దరు. పట్టుకున్నట్టు తీ ఫోటో వస్తుందా వస్తుందా? పువ్వులు అది తీసింది కదా, అది పట్టుకున్నట్టు ఫోటో తీ. ఫోటో తీయండి, ఫోటో. చూడండి గైస్, పిల్ల గోల్డ్ పట్టుకుంది. అంతే, వెళ్ళేసుకో. వేసుకో ఫోటో తీ, ఫోటో వేసుకోలే అమ్మా. ఆపేసే వీడియో. ఫస్ట్ అయితే బుక్ పట్టుకుందండి, చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి తినిపిస్తున్నారనమాట. సో అన్నం ముహూర్తం అంటే ఇంకా అన్నం ముహూర్తం చేస్తారు కదా, ఇంకా పాయసం చేసేసి ఇంకా తినిపిస్తారనమాట మా సైడ్. సో పాప అయితే బాగా అల్లరి చేసేసింది, ఎందుకంటే నిద్ర మత్తులో లేపేశారనమాట. ఫస్ట్ నిద్ర వస్తుండే, అలాగే ఆకలి కూడా వేస్తుండే పాపకి. సో అందువల్ల ఎక్కువ అల్లరి చేసేసింది, లేకపోతే అస్సలు ఏడని కూడా ఏడదండి, చాలా సైలెంట్గా ఉంటుంది పాప మాత్రము. ఆ రోజు కొద్దిసేపు ఇంకా అలా ఏడ్చిందనమాట. ఆ టైంలోన తర్వాత సైలెంట్గా అయిపోయింది. సో ఇప్పుడైతే పాయసం అయితే తినిపిస్తుంది. జస్ట్ ఇంతరా పెట్టేసే. ఏమైంది అల్లరి చేసేది? అయిపోయింది. అదే ఏడుస్తుంది కానీ, అది ఏడుస్తుంది, వద్దులేండి. వద్దులేరా కార్తీ, ఈ చెల్లికి తినిపిద్దులే ఇంకొకసారి. అది ఏడుస్తుంది. ఎక్కడ చూడరా పెట్టుకుని చాలే కార్తీ, నువ్వు లేకు. దగ్గరికి వెళ్ళి పెట్టు. కొద్దిగా స్పూన్ ఇచ్చేది తినిపించి. చాలే. మార్నింగ్ టిఫిన్ అనమాట, టిఫిన్ చేస్తున్నాము. అన్నముహూర్తం అయితే అయిపోయింది, గారెలు అయితే వేసి ఇచ్చారనమాట. అందరం కూర్చొని అయితే తింటున్నాము. పాప పిల్లి బొమ్మలు ఉంటే వాటికి కూడా తినిపిస్తున్నారు మా పిల్లలు. చూడండి అసలు ఎట్లా స్వీట్స్ గారెలు అన్నీ పెడుతున్నారనమాట పిల్లికి. కార్తీక్ ఒకటి, సాత్విక్ ఒకటి కదరా. ఇది వచ్చేసి మధ్యాహ్నంకి అనమాట. మష్రూమ్ కర్రీ,
అండ్ గారెలు పెరుగు గారెలు చేశారు, ఇంకా అన్నము బిర్యానీ అన్నీ చేశారనమాట, ఇంకా వెజ్ బిర్యానీ. సో అన్నీ అయితే లంచ్కి అయితే ప్రిపేర్ అయితే అయిపోయిందనమాట. ఇంకా లంచ్ చేయాలి, ఇంకా అందరం కూర్చొని ఉన్నాము. చికెన్ తీసుకొని వస్తామని చెప్పారనమాట, వద్దని చెప్పేశాను, ఎందుకంటే ఆ రోజు ఇంకా తినకూడదు కదా అని చెప్పేసి ఇంకొద్దని చెప్పామన్నమాట. సో మష్రూమ్ కర్రీ అయితే చేసాము. సో చాలా బాగా కుదిరాయండి. ఎన్నెన్నో మష్రూమ్ కూర అయితే చాలా బాగుంది. నెక్స్ట్ బిర్యానీ కూడా చాలా బాగుందనమాట. ఇంకా ప్రస్తుతానికి అయితే భోజనాలు అయితే చేస్తున్నాం అనమాట. మధ్యాహ్నము 1:30 అయ్యింది. సో అప్పుడైతే లంచ్ అయితే చేస్తున్నాము. సో వంట చేసేటప్పుడు అయితే ఏం వీడియో తీయలేదండి, ఎందుకంటే మర్చిపోయాను అనమాట, వీడియో తీయలేదు. సో లంచ్ అయిపోయిన తర్వాత అలా జస్ట్ కూర్చొని ఉన్నాము, పాపతోనైతే ఆడుకుంటున్నాం అనమాట. చిలకమ్మ కావాలా నీకు? అమ్మమ్మ ఇస్తున్న డబ్బులు ఎంత ఇచ్చింది అమ్మ? వచ్చి వాళ్ళ అమ్మ అయితే వెళ్ళిపోతుంది అనమాట. 3:15 ట్రైన్ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు. ఇప్పుడు వెళ్ళిపోతావు అమ్మమ్మతోని? నువ్వు ఏడిపించేలాగా ఉన్నావు. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. పాపకైతే ఆడిపిస్తున్నారు మా కార్తిక్ సాత్విక్ను. ఇంకా దీపు ఎత్తుకొని అయితే కూర్చుంది, వీళ్ళైతే ఆడిపిస్తున్నారు. పాప అంటే చాలా ఇష్టం అండి మా కార్తిక్కి, పిల్లలంటే ఇష్టం అనమాట. మెయిన్ ఏ పిల్లలైనా సరే ఎత్తుకోవడం అంటే వాడికి చాలా ఇష్టము. మేమైతే ఎక్కడ పడేస్తాడేమని భయంతోనే ఇవ్వట్లేదు, కానీ అయినా ఎత్తుకునేవాడు. వాడు బాగా అలర్ట్ చేసేవాడు ఎత్తుకుంటానని చెప్పేసి. ప్రస్తుతానికైతే పాపతోనైతే ఆడుకుంటున్నారు, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ప్రియాంశి అటు అటు హాయ్ చెప్పు, గట్టి పట్టుచింది. నువ్వు ఊపికరా, నువ్వు అన్నయ్య పట్టుకోలేదు, నువ్వు ఒప్పుకో. నిన్ను వదిలి పెడతాను, నిన్ను వదిలి పెడతాను. మీరు ఏడు చేయడానికి కూర్చున్నారు కదా అక్కడ. గైస్ చాలా కూల్గా ఉన్నారు ఇద్దరు పిల్లలు, ఇప్పుడే చూడండి. ముగ్గురా ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా నైట్కి కూడా అక్కడే తినేసి ఇంకా వచ్చేస్తున్నాం అనమాట ఇంటికి. ఫైనల్లీ అన్నం ముహూర్తం అయితే అయిపోయిందండి, మంచిగా అయిపోయింది. సో ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.